अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే నూరన్ ఛానల్. హాయ్ దోస్తో, ఈరోజు మీరందరూ బాగున్నారా? మేము బాగున్నాం. మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాం. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే మేక తలకాయ కూర. చూడండి ఫ్రెండ్స్, ముందు ఏం చేయాలంటే మన బక్రీద్ వచ్చింది కదా, మేము పొట్టలు కుర్బాన్ చేస్తాము. దాంట్లో తలకాయ ఇస్తున్నా, దాన్ని బాగా కాల్చుకొని దాని వెంట్రుకలన్నీ తీసేయాలి. కాల్చిన తర్వాత ఆ తర్వాత ఖజాబ్ దగ్గర తీసుకొని వెళ్ళి దాన్ని కట్ చేయించుకోవాలి. శుభ్రం చేసుకొని కట్ చేయించుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ శుభ్రం చేసి ఇలా కుక్కర్లో వేసుకొని ముందు 4 ఉల్లిపాయలు లావుగా కట్ చేసుకోండి. ఈ రెసిపీ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. 4 ఉల్లిపాయలు, నాలుగు కట్ చేసుకున్నాం. ఇప్పుడు దాంట్లో 2 చిన్న స్పూన్తో 2 స్పూన్లు 1 స్పూను పసుపు పొడి వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా కల్లుప్పు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇందులో నీళ్ళు ముందుగానే ఉంటుంది, వేయాల్సిన అవసరం లేదు. చూడండి నీళ్ళు ఎలా ఉన్నాయో, అదే చాలు. మేమైతే ఇలా ఎగిరిస్తున్నాం, మీరైతే స్పూన్తో కూడా కలుపుకోవచ్చు. చూడండి, దీని మీద పెట్టి ఇలా మూతేసేసి విజిల్ పెట్టేసి 2 విజిల్ దాకా వచ్చేలా 2 విజిల్ రావాలి. తర్వాత 2 విజిల్ దాకా వచ్చేసాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఆఫ్ చేసేస్తున్నాం. ఇప్పుడు ఎట్లా ఉడికిందో చూసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మేము నీళ్ళు వేయలేదు, కానీ ఆ కర్రీలో ఉన్న నీళ్ళే బయటకు వచ్చేస్తుంది ఉడికిన తర్వాత. చూడండి ఎలా స్పాంజ్ లాగా ఉందో చూస్తుంటే. సిమ్లో 2 విజిల్ పెట్టుకున్న తర్వాత చాలా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు కూర వండుకోవాలి. కూరకి కావాల్సిన పదార్థాలు, ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దాంట్లో దీంట్లో నూనె వేసుకొని ప్యాకెట్ పూర దిక్కుర అమ్మి దాని ఆಯ್ತು वो तो बड़ी गदा तो कुछ वो तो तेल का ज़्यादा तेल डालने का वांगू जी एक गिलास कहता है कि
అబ్బి చాతి హంకు జరా హౌజీగా తెలంగాణ. ఇప్పుడు దీంట్లో నూనె వేసిన తర్వాత నూనె బాగా కాలిన తర్వాత చెక్కల లోంగ్ 4 చెక్క 4 లోంగ్ లవంగం 2 ఇలాచి 2 ఇలాచి పూలు దీంట్లో ఎర్ర పువ్వు ఎర్ర సందనం కాకతో మసాలా ఇదే దీంట్లో 4 స్పూన్ బాగా చూడండి ఫ్రెండ్స్, బాగా మసాలా వేస్తున్నప్పుడు కొంచెం దూరంగా ఉండి వేయాలి. దీంట్లో కొత్తిమీర పుదీనా వేసుకొని బాగా ఎర్రగా అయ్యేంత వరకు ఇలా ఎర్రగా అయిపోయింది. ఇప్పుడు దీంట్లో 4 టమాటాలు సన్నగా కట్ చేసుకొని కలిపి మూత పెట్టేయాలి ఉడికే వరకు. తర్వాత తీసి మళ్ళీ కలుపుకోవాలి. బాగా వేగిపోయింది. ఇది బాగా టమాటాలు ఏగిపోయాయి. ఇప్పుడు దీంట్లో ఒక స్పూను మిరప్పొడి వేసుకోవాలి. ఒక స్పూన్ సరిపోద్ది. కారం ఎక్కువ ఉంటుందని తక్కువ వేసుకున్నాను. ఒక స్పూను పసుపు పొడి అయితే దీంట్లో ఉడికించేటప్పుడే పసుపు పొడి సాల్ట్ వేస్తాను, అందుకని దీంట్లో ఉట్టి మిరప్పొడి వేస్తున్నాను. ఇది వేగిన తర్వాత ఇప్పుడు ఇది వేసేయాలి. తలకాయ కూర మొత్తం వేసేయాలి. వేసిన తర్వాత ఇంకా కొంచెంసేపు బాగా కారం పట్టేలాగా ఉడికించుకొని కలుపుకోవాలి. కొంచెంసేపు ఇది ఉడకాలి దోస్త్. అప్పుడు దాకా మూత పెట్టేద్దాం. బాధ దీంట్లో కొబ్బరి కూడా దీంట్లో కూడా కొబ్బరి లేత కొబ్బరి వేస్తున్నాము. అవుతుంది ఇసే పాని ఢిల్లీ పాని ఆదా ఇది ఇది भाऊजी हला डाली नहीं है काम नमक डालना इधर देखो जरला ఇంకా కొంచెం కావాలంటే देमा देसमा చూడండి ఫ్రెండ్స్, దీంట్లో మసాలా వేసేసిన తర్వాత జరా పానీ కప్ నీళ్ళు వేసుకొని కొంతసేపు బాగా
ఉడికించాలి. బుడబుడబుడ తర్వాత తీసి చూద్దాం. తర్వాత చేసి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం భేజా ఫ్రై చేసుకుందాం. మెదడు. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే చిన్న ఉల్లిపాయ, 1/2 స్పూన్ వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం కొత్తిమీర. ఫస్ట్ ఇది బగాలేనా కదా, బాండ్లీ పెట్టుకొని దానిలో నూనె కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఎక్కువ కాదు, కొంచెం వేసుకుంటే చాలంట. ఆ తర్వాత ఫుల్ ఫ్లేమ్లో పెట్టి ఓ 3 లవంగాలు, 2 చెక్క, 2 లవంగం, 2 చెక్క, 2 ఇలాచి వేసుకొని ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. తెలుగు వద్ద ప్యూర్ होने आता नहीं है. कैसा आता वैसा ఆఫ్ కన్నా. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేసిన తర్వాత కొంచెం దూరంగా ఉండాలి, ఎందుకంటే వేసిన ఇలాచి ఎగురుతుంది. లవంగం అంట ఎగిరేది. నేను కూడా కెమెరాని కొంచెం దూరంగా పైగా పెడుతున్నాను మీకు. ఇప్పుడు మనం ఉల్లిపాయ వేసుకుందాం. ఉల్లిపాయ వేసుకున్న తర్వాత కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని మళ్ళీ బాగా కలుపుతూ ఉండాలి. బాగా ఇలా ఎర్రంగా అయిన తర్వాత దీంట్లో కొంచెం హాఫ్ స్పూన్ మసాలా, మిగిలిన కొంచెం కొత్తిమీర వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత పేస్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఎర్రగా అయిన తర్వాత 1 స్పూన్ పసుపు పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. అలానా స్పూన్ కారం పొడి. మజాగా కన్నా. ఆ తర్వాత బాగా కలుపుకొని ఆ తర్వాత भेजा उसे कीमा कर डालते, उसे कीमा कर डालते वो खैमा सिम में रख लो, हिला दे। तो दाल चवा डालते हैं ना, मैं उसे वोच कर बोलो ना। సిమ్లో వేసుకొని ఇలా బాగా దాన్ని ఫ్రై చేసుకోవాలి. మీరు కారం తింటే 1 స్పూన్ వేసుకోవచ్చు. इसे जम्मिश लगता है, नमक या खास भी ज़्यादा लगता है।
దానికి మొత్తం కొంచెమే क्वालिटी की पकड़ క్వాలిటీ भेजा बहुत है तो बहुत है कम है तो कम है భేజా ఎక్కువగా ఉంటే ఎక్కువగా వేసుకోవచ్చు, తక్కువగా ఉంటే తక్కువగానే వేయాలి. ఎక్కువగా వేస్తే టేస్ట్కు తగ్గట్టి नमक తగ్గట్టి सॉल्ट क्या नंबर दे क्या साल्ट नमक मुझे दे। मालूम नहीं तुझे नमक दे అమ్మా मुझे मालूम नहीं ఎలా ఉంది नमक दे जरा कम नमक जरा कम पड़ा है इसका वास्ते अब చూడండి. ఉప్పు మీరు కలిపిన తర్వాత కొంచెం మసాలా उप्पू तक्को మసాలా और टेस्ट मैं చేసి सीधा చూడండి. ना फोड़ के ఏదైనా बाहर खाना तुम्हें ఏదైనా తక్కువ అయితే हाँ घर में आओ हाँ ఏదైనా తక్కువ అయితే కొంచెం వేసుకోండి. अब पूरा कल्ला होने वाला है ఇప్పుడు మొత్తం గట్టిగా గట్టి రావాలి. आप एक 2 लाइन क्या पानी मारो ना अच्छा फटा लो दोनों बार बढ़िया पानी मार डालो हाँ जरा दूर बाछी गाढ़ा गाढ़ा क्या हुआ? मुझे मालूम नहीं पान खद्दा पसंद है मैंने भैया जीप से साफ करता हूँ. वो चीज बोल दे दो देख 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 చూడండి पक गया ఫ్రై అయిపోయింది. ఇప్పుడు 2-3 लाहन पक जाता 2-3 लाहन पक जाता भेजा फिर కరెక్ట్ 2-3 నిమిషాల్లో బాగా ఫ్రై అయిపోద్ది. ఆ తర్వాత ఆఫ్ చేసుకొని అన్నంలో కలుపుకోండి. खाने में मिला खाते भी हेल्दी चाहिए खाली खाते भी हेल्दी चाहिए छोटे बच्चे खाते अभी हेल्दी అన్నంలో కలుపుకొని తింటే హెల్దీ, మామూలు खाली खाते भी हेल्दी ఖాళీయా ఒట్టిగా తింటే ఉట్టిగా తింటే కూడా హెల్దీయే. చిన్న పిల్లలు తింటే చిన్న పిల్లలు తింటే చాలా హెల్దీ. చూడండి ఫ్రెండ్స్, భేజా ఫ్రై రెడీ. తను కెమెరాకి లాగా భేజా తనకి ఇది ఎలా ఉందో మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్లో ఎలా ఉందో చెప్పండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు తిని ఎలా ఉందో టేస్ట్ చూద్దాం. అప్పుడే దొరుకుతున్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు కోసమేరా వేసాకి ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. బాగా వేడి వేడిగా ఉంది. कैसा है సూపర్గా ఉంది ఫ్రెండ్స్. माशाअल्लाह బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్లో ఎలా ఉందో చెప్పండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కొంచెం తర్వాత ఇలా మూత చేసుకోవాలి. ఇలా చక్కగా పూరా మొత్తం ఆయిల్ మొత్తం పైన రావాలి. మీరు చూస్తున్నారు కదా, ఇలా బుడ్డల్లాగా రావాలి. అప్పుడే బాగా టేస్టీగా ఉంటుంది, ఉడికిపోయినట్టు. ఎప్పుడైతే రెడీ అయిపోయింది, మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. టక్. హాయ్ దోస్తో, ఇప్పుడైతే కర్రీ మన రొట్టి రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం. रोटी బాగా కూర బాగా వేడిగా ఉంది. ఇప్పుడు తిని చూద్దాం. अच्छा है बने और क्या जलता है बोल బాగా వేడిగా ఉంది. చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి తిని కామెంట్లో ఎలా ఉందో చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అస్సలాము అలైకుం. అల్లా హాఫిజ్.